బెంగాల్లో రాజ్యాంగ పరిరక్షణ పేరుతో సీఎం మమతా బెనర్జీ దీక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో సీబీఐ చర్యలు, కేంద్రం తీరును నిరసిస్తూ సెంట్రల్ కోల్కతాలో నిన్న రాత్రి నుంచి దీక్ష చేస్తున్నారామె. దీక్షలో ఉన్న మమత కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి పేరుతో అరాచకాలు సృష్టిస్తారా అంటూ మండిపడ్డారు. దమ్ముంటే బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని సవాల్ విసిరారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మోడీ ఆడించినట్టు ఆడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అజిత్ కనుసన్నల్లోనే సీబీఐ పనిచేస్తోందని ఆరోపించారు మమత. మా రాష్ట్రానికి వచ్చి మా పోలీస్ కమిషనర్నే అరెస్ట్ చేయటానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారామె. అవసరమైతే ఎన్నాళ్లైనా సత్యాగ్రహాన్ని చేస్తానని శపథం చేశారామె. మరోవైపు దీదీకి మద్దతుగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కోల్కతా పరిణామాలను సీబీఐ సీరియస్ గా తీసుకుంది. న్యాయ నిపుణులతో చర్చల అనంతరం సీబీఐ సుప్రీంలో పిటిషన్ వేసింది. శారదా చిట్ స్కామ్లో మమతా సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని సీబీఐ పిటిషన్లో పేర్కొంది. విచారణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది సీబీఐ. అయితే పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కన్నా దయనీయంగా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐ, ఈడీకి ఆదేశాలు ఇచ్చి తనను వేధిస్తున్నారని ఆరోపించారు మమత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీబీఐకి ఆదేశాలిచ్చి పశ్చిమ బెంగాల్కు పంపించారని అన్నారు. తన ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు మమత. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ధర్నా చేస్తున్నానన్న మమత బడ్జెట్ కూడా ఇక్కడి నుంచే ప్రవేశపెడతామని చెప్పారు. బెంగాల్లో రాజ్యాంగ పరిరక్షణ పేరుతో సీఎం మమతా బెనర్జీ దీక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో సీబీఐ చర్యలు, కేంద్రం తీరును నిరసిస్తూ సెంట్రల్ కోల్కతాలో నిన్న రాత్రి నుంచి దీక్ష చేస్తున్నారామే. దీక్షలో ఉన్న మమత కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి పేరుతో అరాచకాలు సృష్టిస్తారా అంటూ మండిపడ్డారు. దమ్ముంటే బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని సవాల్ విసిరారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మోడీ ఆడించినట్టు ఆడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అజిత్ కనుసన్నల్లోనే సీబీఐ పనిచేస్తోందని ఆరోపించారు మమత. మా రాష్ట్రానికి వచ్చి మా పోలీస్ కమిషనర్నే అరెస్ట్ చేయటానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారామె. అవసరమైతే ఎన్నాళ్లైనా సత్యాగ్రహానికి చేస్తానని శపథం చేశారామె. మరోవైపు దీదీకి మద్దతుగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కోల్కతా పరిణామాలను సీబీఐ సీరియస్ గా తీసుకుంది. న్యాయ నిపుణులతో చర్చల అనంతరం సీబీఐ సుప్రీంలో పిటిషన్ వేసింది. శారదా చిట్ స్కామ్లో మమతా సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని సీబీఐ పిటిషన్లో పేర్కొంది. విచారణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది సీబీఐ. అయితే పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. రోజ్ వ్యాలీ, శారదా పౌంజీ స్కాముల్ని
దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోల్కతా పోలీస్ కమిషనర్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది. ఈ కేసులో సీబీఐ సమన్లకు కోల్కతా పోలీస్ కమిషనర్ స్పందించలేదు. దీంతో ఆయన ఇంటికి చేరుకున్నారు సీబీఐ అధికారులు. అయితే కమిషనర్ ఇంటి దగ్గర లేకపోగా సీబీఐ అధికారుల్ని అడ్డుకున్నారు బెంగాల్ పోలీసులు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కన్నా దయనీయంగా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐ, ఈడీకి ఆదేశాలిచ్చి తనను వేధిస్తున్నారని ఆరోపించారు మమత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీబీఐకి ఆదేశాలిచ్చి పశ్చిమ బెంగాల్కు పంపించారని అన్నారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు మమత. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ధర్నా చేస్తున్నానన్న మమత బడ్జెట్ కూడా ఇక్కడి నుంచే ప్రవేశపెడతామని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో సీబీఐ చర్యలు దుర్మార్గమని అన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారాయన. రాష్ట్రాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కేంద్రం చూస్తోందని, అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దీనిపై ఐక్యంగా పోరాడతామని అన్నారు. మరోవైపు మమతకు సంఘీభావం తెలిపేందుకు కోల్కతా వెళ్లే యోచనలో ఉన్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ప్రస్తుతం చంద్రబాబు కోల్కతా వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి, కోల్కతా వెళ్లే ఆలోచనలో అయితే చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం ఓవరాల్ గా కేంద్రానికి, మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను కూడా కలిపే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే నాన్ బీజేపీ పార్టీలకు సంబంధించి వివిధ కార్యక్రమాలని కేంద్రానికి వ్యతిరేకంగా, మోడీ పనితీరుకు వ్యతిరేకంగా, కేంద్ర పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, కార్యాచరణ రూపొందించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే కోల్కతాకు సంబంధించి భారీ బహిరంగ సభ ఒకటి నిర్వహించారు. అలాగే మరొక 10 రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా కోల్కతా తరహా బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి నాన్ బీజేపీకి సంబంధించిన పార్టీలు కూడా అన్ని నిర్ణయించుకున్న క్రమంలో దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా కోల్కతా, పశ్చిమ బెంగాల్ ఈ తరహా పరిణామాలు, సిబిఐ వర్సెస్ కోల్కతా పోలీస్, పశ్చిమ బెంగాల్ పోలీస్ అన్నట్లుగా వ్యవహారం మారడంతో పాటుగా అక్కడ ఆ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ అయితే ఏకంగా ధర్నాకు దిగడం, నిరాహార దీక్షకు దిగడం. సో ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఇక్కడ టీడీపీ అధినాయకత్వం కూడా కొంత సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒకవైపు మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో సో ఓవరాల్ గా అన్ని పార్టీలను కలుపుకునే వెళ్లే క్రమంలో, కార్యాచరణ రూపొందించుకున్న క్రమంలో ఇటువంటి తరహా ఘటనలు చూస్తుంటే ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యల దిశగానే మోడీ వ్యవహరిస్తున్నారన్న భావన ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే దీన్ని ఒక ఇష్యూగా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోంది, రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందన్న భావనను వ్యక్తం చేస్తూనే మరొకవైపు ఈ అంశానికి సంబంధించి పోరాడుతున్న క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాలరాసే విధంగా సిబిఐ వ్యవహరిస్తోంది. సిబిఐ వెనక మోడీ ఉండి, అమిత్ షా ఉండి, కేంద్ర ప్రభుత్వం ఉండి ఈ విధంగా వ్యవహరించేలా చేస్తున్నారు అనేది నాన్ బీజేపీ పార్టీలకు సంబంధించిన ప్రధాన ఆరోపణ. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే ఇవాళ ఢిల్లీ పర్యటన చంద్రబాబు నాయుడు వెళ్తున్నారో ఈవీఎంలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి సిఈసిని కూడా నాన్ బీజేపీకి సంబంధించిన పార్టీలందరూ కూడా కలుస్తున్నారు. సో ఆ తర్వాత కోల్కతాకి వెళ్లే దిశగా ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు ఒక్కరే వెళ్లాలా, లేకపోతే నాన్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉండాలో వాళ్ళందరూ కూడా కలిసి ఉమ్మడిగా వెళ్లి మమతాకు కోల్కతా వెళ్లి సంఘీభావం తెలపాలన్న దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఒక విధంగా చూసుకుంటా ఉంటే జాతీయ స్థాయిలో ఇది ఒక పెద్ద ఇష్యూగా మారబోతున్న తరుణంలో దీనికి సంఘీభావం తెలపడం ద్వారా జాతీయ స్థాయిలో బీజేపీ పనితీరును కావచ్చు, బీజేపీ మొండి వైఖరిని ఎండగట్టాలనే దిశగా కూడా టీడీపీ అధినాయకత్వం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడడం కాకుండా మరొక నాన్ బీజేపీ పార్టీలకు సంబంధించిన వివిధ జాతీయ పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. మరొక వైపు ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ జాతీయ పార్టీలతో సమావేశం కూడా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా మరోసారి సంప్రదింపులు జరిపి కోల్కతాకి తానొక్కలే వెళ్లాలా, లేకపోతే మిగతా పార్టీలను కూడా కలుపుకుని వెళ్లి మమతా బెనర్జీకి సంఘీభావం తెలపాలన్న దిశగా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. భోగి.